వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ చేసిన విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం. పోలవరంపై చంద్రబాబుకు శ్రద్ధ లేదు. సీఎం వల్లే పోలవరం నాశనమైందన్న అంబటి. బీఫామ్ మీద పోటీ చేసిన వాళ్లకే కేబినెట్ విస్తరణలో ఛాన్స్. సామాజిక సమీకరణల ఆధారంగా పీసీసీ నియామకం ఉంటుందన్న సీఎం. తెలంగాణ సాధించిన మనకు ఇదో లెక్కన. పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై చర్చ. నీట్ పరీక్షపై దద్దరిల్లిన పార్లమెంట్. లోక్సభ సోమవారానికి వాయిదా. జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్. 6 నెలల తర్వాత జైలు నుంచి విడుదల. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 210, నిఫ్టీ 33 పాయింట్ల నష్టం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే పోలవరం ప్రాజెక్టును దారిలో పెట్టడానికి విదేశీ నిపుణులను పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన పోలవరాన్ని ఎంతలా ధ్వంసం చేశారంటే చివరకు దానిని దారిలో పెట్టేందుకు విదేశీ నిపుణులను పెట్టాల్సి వస్తుందన్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పోలవరానికి విదేశీ నిపుణులు రానున్నారని తెలిపారు. రాష్ట్రంలో నదుల అనుసంధానానికి గుండెకాయ పోలవరం అని, అలాంటి పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ జగన్ ఓ శాపంలా మారాడన్నారు. తమ ప్రభుత్వంలో 31 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104 సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించి 72% పూర్తి చేశామన్నారు. కానీ జగన్ మూర్ఖత్వం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు అవసరమవుతున్నాయన్నారు. ఇక్కడున్నారు మీడియా, మనం 4th ఎస్టేట్ అని పిలుస్తాం. మొన్నటి వరకు అందరూ మిమ్మల్ని చూసి భయపడ్డారు, కానీ మొట్టమొదటిసారిగా మీరు కూడా భయపడే పరిపాలన సాగింది. కనీసం ఫ్రీగా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చేసారు మీరు. ఇంకా రాజకీయ పార్టీలు అయితే లెక్కలేనితనం వచ్చింది. ఇంకా అసెంబ్లీ నామమాత్రం అయిపోయింది. ఈవెన్ కోర్టుల్లో కూడా వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు. కోర్టులు కూడా అంటే మనం చూసాం, సోషల్ మీడియాలో పెట్టి జడ్జెస్ను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వస్తే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఏ విధంగా సోషల్ యాక్టివిస్ట్ అయితే ఇంకా మనం చూస్తున్నా చాలా భయంకరంగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మేము ఎన్నికల ముందు చెప్పాం రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని. దానికి మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పాం. ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే మొట్టమొదటిసారిగా 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం. సమయం కూడా తక్కువ ఉంది. ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి. అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు, ఇక్కడ బడ్జెట్ పెట్టాలి. కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కానీ, అదే మరి ప్రాజెక్టులు తీసుకోవడం కానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక 20-25 రోజుల్లో 7 పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఒక కన్ఫ్యూజన్లో పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మేము 7 సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది. మేము కూడా టైం టేబుల్ ఇస్తాం. దీనిపైన తరువుగా చర్చ చేస్తాం. చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకొని వెబ్సైట్స్ అన్నీ, ఇప్పుడు ఇరిగేషన్ ఉంది, ఈ ఇరిగేషన్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. టోటల్ డాక్యుమెంట్స్ అన్నీ అందులో పెడతాం. ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది, ఏది చేసినా ఎదురుదాడి చేయడం,
ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే 100 సార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం, దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు మా ప్రయత్నం. తప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినట్టన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్పే విధంగా ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు మీడియా, మనం 4th ఎస్టేట్ అని పిలుస్తాం. మొన్నటి వరకు అందరూ మిమ్మల్ని చూసి భయపడ్డారు. కానీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి తీవ్ర విమర్శలు చేశారు. పోలవరంపై చంద్రబాబు శ్రద్ధ లేదని, కరోనా సమయంలోనూ పనులు ఆగలేదని తెలిపారు. చిన్న తప్పు కూడా లేకుండా ప్రాజెక్టు పనులు జరిగాయని తెలిపారు. మళ్లీ జగన్ పుంజుకుంటారనే భయం చంద్రబాబులో కనిపిస్తుందన్నారు. సీఎం అయిన తర్వాత చంద్రబాబుకు అహం పెరిగిందని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పు వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనమైందన్నారు. ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణమైందని అంబటి చెప్పుకొచ్చారు. ప్రేమ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఉన్నటువంటి ప్రేమ చాలా అపారమైందని, తలుచుకున్నప్పుడు ఆయనకు బాధ కలుగుతుందని, కోపం వస్తుందని, ఇలాంటి పదాలన్నీ కూడా వాడేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంతో పాటు కలిసి ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2014లో 7 గ్రామాలు దీనిలో కలిపితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను. ఎందుకనంటే పోలవరం ఈజ్ సచ్ ఏ ప్రాజెక్ట్, పోలవరం చాలా గొప్పది, పోలవరం జీవనాడి, అందువల్ల నేను కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా సరే నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పి పట్టుబట్టి 7 గ్రామాలని మన ఆంధ్రప్రదేశ్ కల్పించాను, సాధించాను, అలాంటి గొప్ప వ్యక్తిని అనేటువంటి మాట ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్లోకి చేరారు. కాలే యాదయ్యకు సీఎం రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు బీఆర్ఎస్ను విడి కాంగ్రెస్లోకి చేరారు. తాజాగా బీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ బాట పట్టారు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా 4 రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్కు చెందిన 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను విడి కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023లలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టింది కాంగ్రెస్ అని విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది కూడా కాంగ్రెసేనని అన్నారు. కాంగ్రెస్ది గురుగింద గింజ వైఖరి అని ఆరోపించారు. పార్టీ మారాలని రాత్రులు ఇంటింటికి తిరిగి ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ గేట్లు తెరిస్తే తమకు సుప్రీంకోర్టు గేట్లు ఉన్నాయని హెచ్చరించారు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదును పెడతాం. కండువ మారిన రోజే ఆ సభ్యత్వం రద్దయ్యేటట్టు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, ప్రత్యేకించి ఇంకా పాంచన్యాయం పెట్టి గప్పాలు గుట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. గురువింజ నీతిలో మాట్లాడుతున్నాయి, సోయిండాల మాట్లాడి కేసీఆర్ రాజు. కేసీఆర్ ఏం చేశాడు? కేసీఆర్ మీ చెదగంతనంతో మీ పార్టీలో ఉన్న 12 మంది ఆ రోజు కేసీఆర్ గారు బహిరంగంగా చెప్పారు, నిరుద్యోగం కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్న బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి బయటపడుతుందని నరసింహారెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాలేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరితేనే ప్రభుత్వం విద్యుత్ మీద జ్యుడిషియల్ కమిషన్ వేసిందని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కూతురు కవితను కాపాడుకోవడానికి బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్న రామ్మోహన్ రావు అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒక విద్యుత్ పైన కొనుగోళ్ల పైన శాఖ పైన వాళ్ళ అభ్యర్థన మేరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన మేరకు ఆన్ రికార్డు మీరందరూ మీడియా మిత్రులు ఉన్నారు, ప్రజలంతా కూడా చూసిర్రు. విద్యుత్ శాఖ వెలువబడినటువంటి జగదీశ్వర్ రెడ్డి అడిగితే మేము జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ జ్యుడిషియల్ కమిషనే వద్దని చెప్పి అసలు కమిషన్ ఆయనను విచారించి హక్కే లేదని తను హైకోర్టుకు వెళ్ళడం ఎంత బాధాకరం. నిజంగా నువ్వు సచ్చీలుడు అయితే అంత బాగా విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చిన వాడివైతే శాసనసభకు వచ్చి అదే విషయం చెప్పొచ్చు కదా. లేదు జస్టిస్ నరసింహారెడ్డి గారు కమిషన్ దగ్గరకు వచ్చి ఏం చెప్పదలుచుకున్నావు అదే చెప్పొచ్చు కదా. హైకోర్టు మెట్లెక్కితే కూడా హైకోర్టు కూడా జ్యుడిషియల్ కమిషన్ రద్దు చేయం, దాన్ని కేసు నోటీస్ జారీ చేసి దాన్ని ఆర్డర్లో పెట్టడం జరిగింది. బీజేపీపై టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మోదీకి తాత్కాలిక అధికారం మాత్రమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీయే నిజమైన నాయకులని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలని అన్నారు. ఎమర్జెన్సీ యొక్క ప్రస్తావన ఒక బాధ్యత ప్రధానమంత్రి మోడీ గారు, ఒక లోక్సభ స్పీకర్ ఈ తెలంగాణ వ్యాప్తంగా దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పివి ఘాట్ వద్ద టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుని కొనియాడారు. అన్ని భాషలు తెలిసిన నేత పివి అని, ఆర్థిక విధానంలో మార్పులు తీసుకొచ్చారు కాబట్టే పట్టణ గ్రామీణాభివృద్ధి జరిగిందని అన్నారు విహెచ్. ఆయనకున్నటువంటి అనుభవాన్ని రంగరించి అన్ని పార్టీల వారి నుండి ఆమోదయోగ్యంగా పరిపాలన సాగించడమే కాదు, ఆర్థిక సంస్కరణలకు ఆరాధ్యుడు. అదే సంస్కరణని ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కొనసాగించడమే కాదు, ఆయనను మననం చేసుకుని ఆయనను స్మరిస్తూనే ఆర్థికపరమైనటువంటి సంస్కరణలతో పాటు ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేసిండ్రో ఆయన స్ఫూర్తి, ఆ స్ఫూర్తితోటే ఇవాళ వాజ్పేయి కానీ, ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ మాటలతోటి కాకుండా ఆ పరిస్థితుల్ని, అదే స్ఫూర్తిని ముందుకు సాగుతున్నటువంటి విషయం దేశ ప్రజలందరికీ లేక మేధావులందరికీ అర్థం. మా సోనియా గాంధీ కేవలం దక్షిణ ప్రాంతం నుంచి ఉన్న వ్యక్తి, ఆర్థిక విధానాలు తెలుసు. ప్రతి రెజల్యూషన్ కూడా వారే రాసేది ఏఐసిసిలో. అది పొలిటికల్ రెజల్యూషన్ కానీ అన్ని రెజల్యూషన్ ఆయననే చెయ్యాలని ఆనాడు చాలా మంది పెద్దలు ప్రయత్నం చేసినా మా సోనియా గాంధీ గారు ఆయననే ప్రధానమంత్రి చేస్తే ఆ తర్వాత ఆయన ఏఐసిసి అధ్యక్షుడుగా అయ్యి భారతదేశంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన ఆలోచనను ఫ్యూచర్లో కూడా అయితే మాజీ పిసిసి అధ్యక్షుడిగా తప్పనిసరిగా నా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో ఇవాళ మా రేవంత్ రెడ్డి కూడా తప్పనిసరిగా ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తాడు. అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 డిక్లరేషన్ ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో ఆ వాగ్దానాలు పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా ఇక్కడ చాలా ఏర్పాట్లు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ సంవత్సరానికి ఈ జయంతికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం పివి గారికి భారతరత్న ఇచ్చి భారతదేశం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక భారతరత్న ఇచ్చి దాన్ని ఒక ఔన్నత్యానికి తీసుకుపోయిందని చెప్పొచ్చును. భారతరత్న పురస్కారానికే పురస్కారం యాక్చువల్లీ శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. సో భారతరత్న అనేది ఒక అత్యున్నత పురస్కారం భారతదేశంలో. అలాంటి గొప్ప పురస్కారం ఇచ్చి గౌరవించుకున్నారు. తెలుగు తేజం, తెలంగాణ బిడ్డ. మరి తెలంగాణలో తెలుగు వాళ్ళలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు,
ఇలా గౌరవించుకోవడం అనేది మనందరికీ, తెలుగు ప్రజలకు అందరికీ చాలా గర్వకారణం. రాజకీయాల్లో గుర్తు చేసుకోవాలంటే ఒక సోషలిస్టుగా ఆయన ఎదిగినటువంటి వాడు, సోషలిస్టు భావాలతో ఉన్నటువంటి వారి పంచన్నే ఆయన ఉన్నాడు. వారందరితో కలిసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వాడు. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు భూ సంస్కరణలను అమలు చేశాడు. భూ సంస్కరణలను అమలు చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వభావాన్ని మౌలికంగా మార్చిపారేసింది. అంతవరకు అనేక వర్గాల ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. రాజకీయాలంటే కొద్దిమందికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా సాగుతూ ఉండేది. ఎప్పుడైతే భూ సంస్కరణలు అమలైనాయో సాధారణమైన ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి శక్తులుగా ఎదిగినరు. అట్లాంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకు పూనుకున్నటువంటి వ్యక్తిగా మనం పివి నరసింహారావును గౌరవించాలి. దేశానికి పీవీ చేసిన సేవలు మరువలేనివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన మొదటి దక్షిణ భారత నాయకులు పివి నరసింహారావుని కొనియాడారు. ప్రమాద పంచున ఉన్న దేశానికి ఆర్థిక దిశానిర్దేశం చేసిన ప్రధాని మన పీవీ అని చెప్పారు. పివి నరసింహారావు జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ సేవలను గుర్తు చేసుకున్నారు. దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ముందుకు నడిపిన వ్యక్తి పీవీ అని కేటీఆర్ కొనియాడారు. దెబ్బతిని ప్రమాదపు అంచున ఉన్న దేశానికి ఆనాడు 1991లో ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ఆనాడు ఆర్థికంగా పతనమైన పరిస్థితుల్లో ఒక ప్రధానమంత్రి పదవి అధిష్ఠించడం జరిగింది. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే బిఫోర్ పీవీ, ఆఫ్టర్ పీవీ అన్న స్థాయిలో 1991, 96 ఆ కాలం ఏదైతే ఉన్నదో 5 ఏళ్ల కాలం భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారి పేరు ఎవరైనా సరే తలుచుకోక తప్పదు. ఒక రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రి చేసి, తర్వాత విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ దేశం మరి సంస్కరణల బాట వైపు నడిపించిన మహానుభావుడు గౌరవనీయులు పివి నరసింహారావు గారు. అతలాకుతలమై ఆర్థికంగా దెబ్బతిని ప్రమాదపు అంచున ఉన్న దేశానికి మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్పై హైకోర్టు విచారించి తీర్పు రిజర్వ్ చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. దీనిపై వాదనలు ముగియడంతో తీర్పు ఇవాళ కానీ సోమవారం కానీ వెల్లడిస్తామని తెలిపింది న్యాయస్థానం. దీంతో హైకోర్టు తీర్పు ఎలా ఉండనుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో గత బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో నిజాలను నిగ్గు తేల్చేందుకు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ పారదర్శకంగా విచారణ జరపడం లేదని, రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్ కమిషన్ను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు సూచించారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. అధికారులు జూన్ 21వ తేదీన ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. జూలై 5 వరకు కవిత కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును జూలై 3వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టు మరోమారు విచారణ జరపనున్నది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సినీ నటుడు అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపారు అలీ. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు అలీ. ఆ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కూడా చేశారు. 2022లో అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది.
ఆ పదవిలో ఆయన 2 ఏళ్లు కొనసాగారు. 2024 ఎన్నికల్లో అయినా తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు వస్తుందని భావించారు అలీ. కానీ ఆ ఆశ నెరవేరలేదు. టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల సమయంలో అలీ ఎక్కడ కూడా కనిపించలేదు. తాజాగా ఏపీ కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో అలీ వైసీపీని వీడటం చర్చనీయాంశంగా మారింది. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు అలీ. 99లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచి ఉంటున్నాను నువ్వు రావాలి నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ. 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు, ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్. పార్లమెంట్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారం దుమారం రేపింది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. सदन की कार्रवाई ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై స్పీకర్ చర్చను ప్రారంభించగా ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల కోసం సభలో చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ఇందుకు సభాపతి ఓం బిర్లా అంగీకరించకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. तो डॉक्टर जितेंद्र सिंह जी के नाम के आगे उल्लेखित है. आपकी अनुमति से सदन के पटल पर रखता हूं. मान्य सदस्यगण, आपको पर्याप्त समय, पर्याप्त अवसर, आप पूरा समय राष्ट्रपति अभिभाषण. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం కనిపించింది. నీట్ అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. వారి ఆందోళన నడుమ కొంతసేపు చైర్మన్ సభను నడిపించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. భూ కుంభకోణం కేసులో 6 నెలల క్రితం ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. భారతీయ రచయిత్రి అరుంధతి రాయ్ 2024 సంవత్సరం పెన్ పెయింటర్ ప్రైజ్ను అందుకోనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న అరుంధతి రాయ్కి అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇంగ్లీష్ పెన్ అనే స్వచ్ఛంద సంస్థ 2009లో స్థాపించిన ఈ పురస్కారాన్ని భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతీకగా నోబెల్ గ్రహీత, నాటక రచయిత హరోల్డ్ పింటర్ జ్ఞాపకార్థం అందజేస్తున్నారు. తనకు పురస్కారం రావటం పట్ల రాయ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం తీసుకుంటున్న అపారమైన మలుపులైన రచనలు చేయడానికి హరోల్డ్ పింటర్ మనతోనే ఉన్నారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితులకు చలించని తీరు, ప్రపంచం పట్ల నిర్మోహమాటమైన దృక్పథం, సామాజిక వాస్తవాలకు అక్షర రూపం ఇచ్చిన యూకే కామన్వెల్త్ గేమ్స్ దేశాలకు చెందిన రచయితలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఇంగ్లీష్ పెన్ చైర్మన్ రూత్ బోర్త్విక్, నటుడు ఖలీద్ అబ్దుల్లా, రైటర్ రోజర్ రాబిన్సన్లతో కూడిన జ్యూరీ అరుంధతి రాయ్ని అవార్డు కోసం ఎంపిక చేసింది. గతంలో ఈ అవార్డు గెలుచుకున్న వారిలో మైఖేల్ రోసెన్, మార్గెట్ ఔటడ్, మలోరీ బ్లాక్మన్, సల్మాన్ రష్దీ, టామ్ స్పార్డ్, కార్లాన్ డఫీ ఉన్నారు.
ఢిల్లీలో భారీ వర్షాలకు ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులోని టెర్మినల్ 1 పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఒకరు మరణించగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పైకప్పు, ట్యాక్సీలు సహా పలు వాహనాలపై పడటంతో ధ్వంసమయ్యాయి. దాంతో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. టెర్మినల్ పైకప్పు పడి ధ్వంసమైన కారులో చిక్కుకున్న వాళ్లను జాగ్రత్తగా బయటకు తీశారు. టెర్మినల్లోని పికప్, డ్రాప్ ప్రాంతాల్లో పార్కు చేసిన కార్లు దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. టెర్మినల్ 1లోని పైకప్పు కూలడం వల్ల విమాన రాకపోకలపైన ప్రభావం పడింది. అక్కడి నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులను నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా చెక్-ఇన్ కౌంటర్లు మూసివేశామని చెప్పారు. ఎయిర్పోర్టులో పైకప్పు కూలిన సంఘటనను స్వయంగా పర్యవేక్షించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. బాధితులకు ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని ప్రకటించారు. టెర్మినల్ 1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థలకు సూచించారు. నేపాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు నేపాల్ను ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. నేపాల్ మొత్తం నీట మునిగింది. ఎటు చూసినా నీళ్లే. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు మొత్తం నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు బురదల్లో కూరుకుపోయాయి. నీట్, యూజీసీ నెట్ పరీక్షా పత్రాలు లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తుంది. ఈ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకతపై నీడలు కమ్ముకున్నాయి. దీంతో ఎన్టీఏ పనితీరు, పారదర్శకత్వంపై కేంద్రం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఏని ఎలా సంస్కరించాలనే దానిపై తల్లిదండ్రుల నుంచి కేంద్రం సలహాలు కోరింది. innovatedindia.mygovernment.in వెబ్సైట్ ద్వారా సూచనలను, సలహాలను స్వీకరించింది. జూలై 7 వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం కల్పించింది. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఎన్నికల హీట్ మొదలైంది. అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య మొదటిసారిగా వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో బైడెన్, ట్రంప్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. దీంతోపాటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చర్చ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా కనిపించారు. 90 నిమిషాల చర్చలో ట్రంప్ చాలా వాదనలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం సహా పలు అంశాలపై ఇద్దరు నేతలు ఆరోపణలు చేసుకున్నారు. బైడెన్ ట్రంప్ను నేరస్తుడని, అబద్ధాల కోరు, అసమర్థుడని పేర్కొన్నారు. స్పందించిన ట్రంప్ బైడెన్ కుమారుడిని క్రిమినల్ అని అభివర్ణించారు. బైడెన్ మాట్లాడుతున్న క్రమంలో తడబడినప్పుడు ఆయన ఆరోగ్యం, పెరుగుతున్న వయసు కారణంగా ఏం చెబుతున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. పసిడి ప్రియులకు ధరలు ఊరటనిస్తున్నాయి. బంగారం ధరలు వరుసగా 6వ రోజు భారీగా పడిపోయాయి. వారం రోజుల్లో తులం బంగారం రేటు ఏకంగా 1500 పైన దిగివచ్చింది. అలాగే వాళ్ళ వెండి రేటు స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ 250 మేర తగ్గింది. దాంతో గోల్డ్ రేటు 65,750 వద్దకు దిగవచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ 270 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం ధర ఇవాళ 71,730 వద్దకు దిగవచ్చింది. వెండి రేటు ఇవాళ స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 94,400 వద్దకు పడిపోయింది. గత 5 రోజుల్లో వెండి ధర 4 మేర దిగవచ్చింది. దేశీయ స్టార్ మార్కెట్లు వరుసగా రికార్డులను బ్రేక్ పడింది. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ముగిసింది. ఉదయం ప్రారంభం కాగానే ప్రధాన సూచీలు రికార్డు గరిష్టాలను నమోదు చేశాయి. క్రమక్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 210 పాయింట్లు నష్టపోయి 79,032 దగ్గర ముగియగా నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 24.010 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.39 దగ్గర ముగిసింది.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.